Revanchal University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajahmundry beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహిలా గ్రామ్ అంటే మొదటి ఊరు, దాని పేరు పహిలా గ్రామ్. ఆ యొక్క ఊర్లో టూరిస్ట్కి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా హీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు 3 టోక్లా సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడే మా రహీము, మా జలీలు, మా చెంచురామయ్య, మా కిరణన్న, మా పుల్లసేనన్న, మా పెంచులయ్య అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పారు. దాదాపు 26 మందిని ఊచకోత కోసారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు, ఆయన కూడా చనిపోయాడని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాగేంద్ర మనోహర్ గారు, సత్యప్రసాద్ సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళే పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే రోజు కూడా వాళ్ళ కుటుంబాలకి సంతాపం తెలియజేసే విషయం కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు పాకిస్తాన్ ఇంత దేశం, ఈ యొక్క భారతదేశం కల్లెర చేస్తే పగబాగా మండిపోయేటువంటి పరిస్థితి ఈరోజు పాకిస్తాన్. ఇంకా అందరికీ తెలియజేస్తున్నా, నాయకులకి అందరూ కూడా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దానికి ఎమ్మెల్యే రావాలా, ఎమ్మెల్యే వస్తేనే ప్రోగ్రాం చేయాలనేటువంటి పరిస్థితి కాదు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పదవుల్లో ఉన్నారు. మీరు ఉన్నప్పుడు ఒక కార్యక్రమం, ఒక అన్యాయం, మన భారతదేశంలో పౌరులను అన్యాయంగా చంపేటువంటి ఉగ్రవాదులు ఈ పని ఖచ్చితంగా గుణపాఠం చేస్తారు. అమిత్ షా గారు కూడా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటారు. మళ్ళీ భారతదేశ పౌరుల్ని ఎక్కడైనా సరే ఈ విధంగా ఇబ్బంది పెట్టి చంపితే మళ్ళీ భారతదేశం గుర్తుండే విధంగా వాళ్ళకందరికీ శిక్ష పడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, మా యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశాభివృద్ధి కోసం, ఈ దేశం మీద ప్రేమ కోసం, ఈ భారతదేశంలో మేమందరం కూడా భారతీయులం, భారతదేశం మాది, భారతదేశంలో ఉంటున్నాం, భారతదేశానికి ఏ అన్యాయం జరిగినా ప్రాణాల సైతం అర్పించే విధంగా మేమందరం కూడా ముందుకుంటామని చెప్పి ఒకసారి తెలియజేస్తూ, మరొకసారి ఆ యొక్క తీవ్రవాదుల చేసినటువంటి చర్యల్ని ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.